గ్యాస్ ఆదాయ పద్ధతిలో అండి చక్కగా అన్ని పచ్చి వాటితో రోట్లో దంచుకొని ఒట్టి తాలింపు పెట్టుకుంటే చాలన్నమాట. అండి చిలకడదుంప కొబ్బరి మామిడికాయ పచ్చడి అండి. అన్నీ కూడా పచ్చి వాటిని దంచి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. హాయ్ అండి, పొట్లూరు వంటలకు స్వాగతం అండి. మనం గ్యాస్ సేవ్ చేసుకునేటట్టుగా కూడా వంటలు కొన్ని చేసుకోవచ్చండి. మామిడికాయనండి ఇట్లా దీని నుంచి కూడా మనము ఇట్లా కట్ చేసేసుకోవాలి. మామిడికాయ ముక్కలు పచ్చి మామిడికాయ అండి ఇది. అలాగే కొబ్బరి ముక్కలు కూడా ఇలా తీసుకుందాము, రోట్లో నూరుకుందామండి పచ్చడి. ఇది కూడానండి పచ్చిదే వేసుకోవచ్చు. చిలకడదుంప కూడా చాలా బాగుంటుంది. ఇది పీల్ చేసేసుకుని ముక్కలు కట్ చేసుకుందాము. ఇలాగా పీల్ చేసుకోవాలన్నమాట. పుచ్చులని తీసుకోవాలండి. చిలకడదుంపలు చాలా చాలా విటమిన్స్ ఉంటాయండి. చక్కగా కడుక్కుని ముక్కలు కోసేసుకుందాము. పెద్ద ముక్కలుగానే కట్ చేసేసుకోవచ్చండి. మనం అన్ని దంచుకుంటే కూడా చక్కగా అన్నీ కూడా నలిగిపోతాయి. ఇది పచ్చి కొబ్బరి ముక్కలు, అలాగే మామిడికాయ ముక్కలు, చిలకడదుంప అన్నమాట. ముందు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకున్నాము, దంచుతాము రోట్లో. రోలు శుభ్రంగా కడుక్కుని అట్టు పెట్టుకోవాలండి. ఇదే రోట్లో నూరింది బాగుంటుందండి టేస్ట్. ఇలా కొంచెం నలిగాక చిలకడదుంప వేసుకున్నాము. కొంత కల్లుప్పు వేసుకుందామండి. ఒక స్పూన్ వేస్తున్నానండి, చూసి వేసుకుందాము. మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చండి. మీరు మిక్సీలో అయినా సరే పల్సమాల్లో కూడా తిప్పుకోవచ్చు అనమాట. ఇలా రోలు అవకాశం లేనప్పుడు ఇలా కూడా మిక్సీ కూడా వేసుకోవచ్చు ఈ పచ్చడి. కొబ్బరిను కొంచెం చిలకడదుంప కొంచెం టైం పడతాయి అనమాట. కొంచెం ముందు నూరుకుని తర్వాత మనం మామిడికాయ వేసుకుంటాం. ఈ స్టేజ్లో మామిడికాయ వేసుకున్నామండి. మనం చింతపండు వేయ అవసరం లేదండి, మామిడికాయ సరిపోతుంది అనమాట పులుపు. ఇంకా చింతపండు అవసరం లేదు. పూర్తిగా నలిగిపోవాలి మామిడికాయ. ఇదండి మొత్తం ప్లేట్లో తీసేసుకున్నాము. ఉప్పు చూసుకోవాలండి, మీకు సరిపోని వేసుకుని సరిపోతుంది. కొంచెం కొత్తిమీర, కాస్తంత కరివేపాకు, అలాగేనండి కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయ అన్నమాట. ఇది కూడా బాగా మెత్తగా దంచుకోవాలి. కొంచెం సరిపోలేదు, కొంచెం వేస్తున్నాను. మీకు ఒకవేళ పులుపు చాలేదనుకోండి, కొంచెం చింతపండు రమ్మ వేసుకుంటే సరిపోతుంది. అయినా సరిపోని మనం మామిడి ముక్క వేసుకుంటేనే బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు ఇదంతా కూడా వేసేసుకున్నాం. మళ్ళీ కొంచెం ధనియాల పొడి వేసుకుందామండి. కొంచెం పచ్చిమిరపకాయలు వేయలేదు కదండి, కాస్తంత కారం కూడా వేసుకున్నాం సరిపోను. అలాగే కొంచెం వేరుశనగలు నువ్వుల పొడి అండి, ఒక స్పూన్ వేస్తున్నాను. ఒక స్పూన్ ఉన్నర వేస్తున్నాను. బాగుంటుంది టేస్ట్. మనకి ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట ఇలా వేసుకుంటే. పచ్చిమిర్చిపోయినా వేసుకోవచ్చండి వేయించుకుని. కూడా కలిసేటట్టుగా చక్కగా దంచుకోవాలి. మొత్తం ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయినాయి. ఉప్పు చూద్దామండి. టేస్ట్ అయితే అద్దరిందండి. ఎంత బాగుందో చెప్పలేను. అందరూ కూడా ఒక్కసారి ట్రై చేయండి ఈ పచ్చడిని. తిన్నారంటే వదిలిపెట్టరు, ప్రతి ముద్దలో ఇదే తింటారు. అసలు ఇంకెక్కువ వేసుకోరు అనమాట, ఈ పచ్చడి వేసి తింటారు అనమాట. అంత రుచిగా ఉంది. అయిపోయిందండి, తీసేద్దాము. తాలింపు వేసేసుకుందాము. వేయించిన వాటిలో ఇంకా విటమిన్స్ అన్నీ పోతాయి, దీంట్లో ఏం పోలేదన్నమాట. తాలింపు వేసేసుకుందాము. ఏదైనా రోట్లో నూరుకుందినండి. మిక్సీ వేసింది. మీకు కావాలంటే తాలింపు లేకుండా కూడా తినేసేయచ్చు అనమాట, అంత బాగుంది. రోటి పచ్చడి రెడీ అండి. తాలింపు వేసుకుందాము. బాండి పెట్టుకుంటే ఎక్కువ గ్యాస్ తీసుకోదండి. కొంచెం ఆయిల్ వేద్దాము. దినుసులన్నీ మామూలేనండి. కాస్తంత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కాస్తంత జీలకర్ర అండి, కాస్తంత పసుపు, కొంచెం ఇంగువ, 2 ఎండుమిర్చి, కొంచెం వెల్లుల్లిపాయలండి, అలాగే కాస్తంత కరివేపాకు. ఈజీ అండి, తొందరగా అయిపోతుంది. దంచుకోవటమే కొంచెం సేపు పడుతుంది అనమాట. రెడీ అండి చిలకడదుంప మామిడికాయ కొబ్బరి పచ్చడి. పచ్చి ముక్కలతోనండి అంతా కూడా.
పచ్చి పచ్చడి అనమాట. చాలా చాలా టేస్ట్గా ఉందండి. మీరు అందరూ కూడా ఒకసారి తయారు చేసుకుని ఎలా ఉందని చెప్పి కామెంట్స్ పెట్టండి అండి. మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి అండి. థ్యాంక్ యూ అండి. గ్యాస్ ఆదా అవుతుందండి మనకి ఇప్పుడు ఈ సిచ్యుయేషన్లో, గ్యాస్ రాని పరిస్థితుల్లో. థ్యాంక్ యూ అండి. ఇది మీకండి రైస్లోకి చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. సో చాలా చాలా రుచిగా ఉందండి. నేను ఉప్పు చూశాను కదా, చూడండి ఎంత బాగుందో పచ్చడి, చాలా బాగుందండి.